హలో సనా అబ్దుల్లా, మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టేటస్ చూసారు కదా, సిద్రా ప్రాజెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. 3 days బ్యాక్ నేను మా వాట్సాప్ ఛానల్లో ఒక వాయిస్ రికార్డ్ అయితే పెట్టాను. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఫిజికల్ కేవైసీకి సంబంధించి సిద్రా ఫిజికల్ కేవైసీకి సంబంధించి ఆఫీస్ అయితే ఉంది. ఆ ఆఫీస్కి సిద్రా డెవలపర్ అయితే వచ్చారు. ఒక చిన్న ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్లో సిద్రా డెవలపర్ ఏం చెప్పారంటే, సిద్రా ప్రైస్కి సంబంధించి సిద్రా డేట్ ఎప్పుడు లిస్టింగ్ కాబోతుంది అని, అలాగే సిద్రా సప్లైకి సంబంధించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పారనేది మీకు ఒక చిన్న క్లిప్ అనేది వినిపిస్తాను. హిందీలో అయితే ఉంటుంది, మీరు వినండి. జస్ట్ అర్థమైనా అవ్వకపోయినా వినండి. ఆ తర్వాత మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వాళ్ళు ఏం చెప్పారనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో వీడియో అనేది వినండి ఫస్ట్. ఓకే, का आंसर मेरा ख्याल है 2-3 दफा दे चुके हैं, ठीक है, लेकिन फिर भी इसके ऊपर लिस्टिंग करना कोई प्रॉब्लम नहीं है। जी जी, आप ये एल बैंक है, बिटगेट है, बेशमार एक्सचेंजेस हैं जो लोकल है। कितनी फीस है? $1000, $1200 फीस है। आप अपना टोकन ऊपर लिस्ट कर दें, लेकिन उसका क्या फायदा उस लिस्टिंग का? ये इंशाल्लाह सिद्रा खुद से इसको लिस्टिंग की मेरा ख्याल है कि आने वाले दिनों के अंदर जरूरत महसूस ही नहीं होगी। जो इसके टोकन है, इसकी चेन के ऊपर जो टोकन है, जैसे फ्री भी है या और भी इसके अंदर आपको नजर आ रहे होंगे टोकन, ये लिस्टिंग की तरफ जा रहे हैं अल्टीमेट। ये अपने टोकन को मुख्तलिफ एक्सचेंजेस के ऊपर लेके जा रहे हैं। जैसे जैसे ये अपने प्रोजेक्ट को लाइव करना है, इन्होंने कहीं ना कहीं इन टोकन को लिस्ट करना है। और ये टोकन जो है वो सिद्रा की ब्लॉकचेन के ऊपर है, तो अल्टीमेट सिद्रा की ब्लॉक प्राइस अल्टीमेट ऊपर जाएगी। और इसकी लिस्टिंग जो है ये बेसिकली लीगल गवर्नमेंट के साथ, कतर गवर्नमेंट के साथ इसके लीगल जो है वो हैं मामला है। जैसे ही वहां से प्रूव हो जाएगा तो आपके सामने आ जाएगा। ఫ్రెండ్స్ అర్థమైందిగా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సిద్రా డెవలపర్ ఏం చెప్తున్నారంటే, మాట్లాడింది సిద్రా డెవలపర్ అనమాట. సో ఫిజికల్ కేవైసీకి సంబంధించి వీళ్ళు 5000 రూపాయలు ఛార్జ్ అనేది చేస్తున్నారు పాకిస్తాన్లో ప్రజెంట్. ఇండియాలో ఇంకా రాలేదనమాట. ఇండియా నుంచి నేను కూడా అప్లై అయితే చేశాను. ఒక నెల కిందట ఒక వీడియో అయితే చేశాను నేను. ఫిజికల్ కేవైసీ అయితే తీసుకొచ్చారు సిద్రా వాళ్ళు. సో ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి నేను కూడా అప్లై అయితే చేశాను. ఇన్ కేస్ నాకు అప్రూవల్ అయితే కనుక ఫరం డీటెయిల్స్ అయితే ఉండాలి. ఫరం డీటెయిల్స్ పెట్టి నేను అప్లై అయితే చేశాను. సో అప్రూవల్ వస్తే కనుక 100% మా సబ్స్క్రైబర్స్ అందరినీ కేవైసీ అనేది ఫ్రీగా చేసి ఇస్తానని చెప్పాను. సో అప్రూవల్ ఇంకా రాలేదు, రిజెక్ట్ కూడా కాలేదు, నాకు పెండింగ్లోనే ఉంది. సో ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందా రాదా అనేది చెప్పలేము. సో ఇండియాలో ఏ మూలకు ఎవరికి వచ్చినా కానీ 100% ఆ ఆఫీస్కి అయితే వెళ్ళి సిద్రా కేవైసీ అనేది, మా డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో మా సబ్స్క్రైబర్స్ అందరినీ సిద్రా కేవైసీ అనేది చేసిస్తాను. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారు అనేది మీకు చెప్తాను. సో సిద్రా డెవలపర్ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ లిస్టింగ్కి సంబంధించి మీకు చెప్తాను. లిస్టింగ్కి సంబంధించి ఏం చెప్తున్నారంటే, వీళ్ళు టోటల్గా 21 కంట్రీస్ 22 కంట్రీస్లో లీగలైజేషన్ మొత్తం గవర్నమెంట్తో లీగల్ చేసిన తర్వాతనే సిద్రా క్యాన్ ప్రాజెక్ట్ని లిస్టింగ్ చేస్తామని చెప్తున్నారు. దాన్ని బట్టి అర్థం ఏంటి, దగ్గర దగ్గర 1 year పడవచ్చు, 1.5 year కూడా పడవచ్చు. సో సిద్రా ప్రాజెక్ట్ అనేది ఈ సంవత్సరము లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. క్లియర్ కట్గా నేను చెప్పే మాట కాదు ఇది, వాళ్ళు చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను. సిద్రా ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ ఈ సంవత్సరం అనేది లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో వచ్చే సంవత్సరం ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. నెక్స్ట్ ఇయర్ 2026 ఎప్పుడు అవుతుందో కూడా, నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా ఎప్పుడు అవుతుందో లిస్టింగ్ అనేది చెప్పలేము. సో సిద్రా ఎవరైతే బై అండ్ సేల్ చేస్తున్నారో, సో మీరు ఇక్కడ నుంచి బై చేయాలా వద్దా అనేది మీరు ఇంకా డిసైడ్ అయ్యి బై అండ్ సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది అనమాట ఉన్న వాస్తవం. వాళ్ళు చెప్పింది ఇదే. టోటల్ 22 కంట్రీస్లో లీగలైజేషన్ చేసిన తర్వాతనే సిద్రా ప్రాజెక్ట్ని లిస్టింగ్ అయితే చేస్తాము అని చెప్తున్నారు. ప్రజెంట్ P2P బై అండ్ సేల్ అయితే జరుగుతుంది కదా, లిస్టింగ్ గురించి ఎందుకు మీకు అని చెప్తున్నారు వాళ్ళు. సో అర్థమైందిగా. సో మీరు కొనాలా వద్దా అనేది ఆలోచించి కొనేసండి. సో అర్థమైందిగా. సిద్రా కాయిన్ సప్లై అనేది అన్లిమిటెడ్ సప్లై గురించి సో ఆలోచించాల్సిన పని లేదు. సిద్రా కాయిన్ సప్లై వచ్చేసి అన్లిమిటెడ్ సప్లై, లిస్టింగ్ అయ్యే వరకు దాని మీద క్లారిటీ ఇవ్వలేము మనము అని చెప్పారనమాట. సిద్రా కాయిన్ సప్లై అంటూ ఏం లేదు, అన్లిమిటెడ్ సప్లై అనమాట. సో అర్థమైందిగా. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో అలాగే లిస్టింగ్ డేట్ చెప్పాను కదా, ఎప్పుడు అవుతుందో తెలియదు. టోటల్ కంట్రీస్, వీళ్ళు అనుకున్న టోటల్ కంట్రీస్ లీగలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే లిస్టింగ్ చేస్తాం అని చెప్తున్నారు. సప్లై అర్థమైందిగా, అన్లిమిటెడ్ సప్లై అనమాట. అలాగే ప్రైస్కి సంబంధించి, సిద్రా కాయిన్ ప్రైస్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే పర్టికులర్గా చెప్పారనమాట వాళ్ళు. వీడియో చాలా లెంత్ అయితే ఉంది అది, బట్ నేను ఒక చిన్న క్లిప్ మాత్రమే కట్ చేసి మీకు వినిపించాను. సిద్రా కాయిన్ ప్రైస్, లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు లీగలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత లిస్టింగ్ అయ్యే ప్రైస్ 0.5. అర్థమైందిగా. చాలామంది $10, $5
ఈవెన్ నేను కూడా అన్నాను అనుకోండి, ఒక $4కి లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పాను. సో మా అంచనా మిస్టేక్ అయితే అయింది ఇక్కడ, సారీ అయితే చెప్పుకుంటూ ఉన్నాను అందరినీ. సో 0.5 లిస్టింగ్ అయ్యే ప్రైజ్ సిద్రాకైన్ ప్రైజ్ అనమాట. ఇది రేపు లీగలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత 0.5కి లిస్టింగ్ కాబోతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, సిద్రా డెవలపర్ చెప్పిన మాట, అతని నోటితో అతను చెప్పిన మాట అనమాట. అలాగే ఇండియాలో కూడా త్వరలో కేవైసీ, ఫిజికల్ కేవైసీకి సంబంధించి ఎవరికొకరికి అప్రూవల్ అయితే అవుతుంది. చాలామంది అప్లై అయితే చేశారు, బట్ ఎవరికి అప్రూవల్ అవుతుందో చెప్పలేం. ఎవరికి అప్రూవల్ అయితే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేవైసీ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది లైవ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే చేస్తా 100%. ఇండియాలో ఏ మూలకు ఎవరికి వచ్చినా కానీ, ఢిల్లీ నుంచి మన ఆంధ్ర సైడ్ వరకు, కలకత్తా నుంచి చెన్నై వరకు, ఏ మూలకు ఎవరికి కేవైసీ స్లాట్ అప్రూవల్ అయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో అయితే చేస్తా. ప్రైజ్ ఎంత తీసుకుంటారు వీళ్ళు, ఎలా చేసుకోవాలి అనేది. అలాగే కేవైసీ, ఫిజికల్ కేవైసీకి సంబంధించి మెయిన్ థింగ్ మీకు మాట్లాడాలి. ఫిజికల్ కేవైసీ అనేది మీరు చేయించుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ సిద్రా కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాలి. నేను వీడియో అయితే చేశాను కదా, డాక్యుమెంట్స్ అప్లోడ్ అవుతున్నాయని. సో ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్, అలాగే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, మీ గవర్నమెంట్ ఐడి ఏదైనా కానీ అప్లోడ్ చేయాలి. వీడియో కేవైసీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత అండర్ రివ్యూలో అయితే ఉంటుంది. అండర్ రివ్యూలో ఉండిన తర్వాత సో ఎవరికైతే మన ఇండియాలో ఫిజికల్ కేవైసీ అప్రూవల్ అయితే వస్తుందో సో వాళ్ళ ద్వారా మీరు కేవైసీ అనేది అప్రూవల్ చేయించుకోవచ్చు. సో డైరెక్ట్గా వాళ్ళే మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వీడియో కేవైసీ అప్లోడ్ చేసి చేయరు. ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి, వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అండర్ రివ్యూలో ఉంది కదా, ప్రజెంట్ ఇప్పుడు అందరము డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్నాము, వీడియో కేవైసీ కూడా కంప్లీట్ చేసుకున్నాము, అండర్ రివ్యూలో అయితే ఉంది. సో ఎవరికైతే మా ఇండియాలో కేవైసీ స్లాట్, ఈ ఫిజికల్ కేవైసీ స్లాట్ వస్తుందో సో వాళ్ళు మనకు కేవైసీ అనేది అప్రూవల్ అయితే చేస్తారు. అప్రూవల్ చేయడానికి మాత్రం వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది తీసుకుంటూ ఉన్నారు అనమాట. పాకిస్తాన్లో 5,000 తీసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ మా ఇండియాలో ఎంత తీసుకుంటారో చెప్పలేము. సో ఎవరికి వస్తే వాళ్ళు ఛార్జ్ ఎంత తీసుకుంటారు అనేది అప్పుడు క్లియర్గా వీడియో అయితే చేస్తా. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళే వీడియో అయితే చేస్తా, ఎవరికైతే వచ్చిందో మా ఇండియాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సో అర్థమైందిగా, సిద్రా లిస్టింగ్ ప్రైస్కి సంబంధించి, సిద్రా లిస్టింగ్ డేటు, అలాగే సప్లైకి సంబంధించి, సప్లై అంటూ ఏం లేదు, అన్లిమిటెడ్ సప్లై. సిద్రా డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ అవుతుందో ఆ ఇయర్ అవుతుందో చెప్పలేము. టోటల్గా 22 కంట్రీస్ లీగలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే లిస్టింగ్ చేస్తామని చెప్పారు. అలాగే ప్రైస్ వచ్చేసి 0.5కి లిస్టింగ్ కాబోతుంది. ఇది ఫిక్సెడ్. ఇంకా వేరే ఆలోచనలు వేరే వాళ్ళు చాలామంది చాలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. సిద్రా కానీ ఇంతకు లిస్టింగ్ అవుతుంది, సిద్రా సప్లై ఇంత, సిద్రా డేటు ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ మైండ్లో నుంచి తీసేయండి. ఇంకా సో ఎప్పుడు అవుతుందో చెప్పలేము, సిద్రా కైన్ ప్రాజెక్టు ఎప్పుడు లిస్టింగ్ అవుతుందో చెప్పలేము. కాబట్టి సో మర్చిపోండి. ఇంకా సిద్రా కైన్ అనేది ఇక నుంచి కొనాలా వద్దా అనేది ఆలోచించి కొనండి. అలాగే ఇప్పుడు ఇంకోటి చెప్పాలి మీకు, సిద్రా కైన్ అనేది ఇప్పుడు బై అండ్ సేల్ చేస్తూ ఉన్నాం కదా, సిద్రా కైన్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అనేది నిన్న వీడియోలో చెప్పడం మర్చిపోయాను నేను. వేల కైన్స్ అనేవి అవైలబుల్ అని పెడుతున్నారు చాలామంది. ఇన్ని కైన్స్ వీళ్ళు మైనింగ్ చేశారా? చేయలేదు కదా. సో నేను కూడా బై అండ్ సేల్ చేస్తున్నాను, నేను కూడా మైనింగ్ చేయలేదు. సో బయట నుంచి కొంటూ ఉన్నాం. బయట నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, బయట వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి ఈ కైన్స్ వస్తున్నాయి. సిద్రా ఫిజికల్ కేవైసీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ కైన్స్ని సప్లై అయితే చేస్తున్నారు. నాకు కానీ, వేరే వాళ్ళకి కానీ, ఇంకొకరికి కానీ. సో వీళ్ళందరికీ కైన్స్ వచ్చేది ఫిజికల్ కేవైసీ ఎవరైతే అప్రూవల్ చేస్తున్నారో డైరెక్ట్గా అక్కడి నుంచి మనకు సప్లై అయితే వస్తుంది. ఇది సిద్రా కైన్ సప్లై అనమాట. సో సిద్రా కైన్ ప్రాజెక్ట్ వాళ్ళే సిద్రా కైన్ని సప్లై అయితే చేస్తున్నారు. బయట P2P బై అండ్ సేల్ జరగడానికి కారణం సిద్రా కైన్ ప్రాజెక్ట్ వాళ్ళే సిద్రా కైన్ని సప్లై అయితే చేస్తున్నారు. సో నేను మైన్ చేయలేదు, ఇంకొకరు కూడా మైన్ చేయలేదు. సో సిద్రా కైన్ వచ్చేది సిద్రా ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి, మనకు బయట నుంచి మన దగ్గరకు వస్తున్నాయి. సో అందుకని సిద్రా కైన్ ప్రైస్ కూడా డౌన్ అయిపోయింది. ఇది సిద్రా కైన్కి సంబంధించి సిద్రా లిస్టింగ్ డేటు, సిద్రా కైన్ సప్లై, సిద్రా కైన్ లిస్టింగ్ ప్రైస్ క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.